సో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది, మహాధర్నా. ఇది కూడా ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర, అది కూడా ఉపాధ్యాయులు తపస్ అంటే తెలంగాణ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అనేది కొత్తగా పెట్టారు. ఈ సంఘం ఇదే తపస్సు. సో మరి దీనికి సంబంధించినటువంటి వీళ్ళు అనేక రకాలైనటువంటి సమస్యలతోటి ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నామన్నారు. సో వీళ్ళకి రావాల్సినటువంటి 6 DAలు కావచ్చు, అదే CPS రద్దు కావచ్చు, OPSలో మన వీళ్ళని కలపమని వాళ్ళ అభ్యర్థన. అదేవిధంగా పిఆర్సీని కూడా వాళ్ళు ఇమ్మని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఉచితాలకే ఈ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంది. నిరుద్యోగుల్ని అదేవిధంగా ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఏవి కూడా ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించట్లేదు. విద్యాశాఖను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకుని మరి ఏం విద్యాశాఖని డెవలప్ చేస్తున్నారో తెలియట్లేదు. విద్యాశాఖలో కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద కూడా వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. వీళ్ళు అడుగుతాం ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇంకొకటి ఉంది, జీవో 317 సంబంధించిన కూడా ఇష్యూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్ మాట్లాడరు. సార్ నమస్తే. నమస్కారం. నాగేష్ అన్న పేరు. నాగేష్, నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల్ తపస్సు అధ్యక్షులుగా నేను పనిచేస్తా ఉన్నాం. అక్కడ టీచర్ సార్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్. నేను హై స్కూల్ టీచర్. డిమాండ్ సార్ ప్రధానంగా మనకు ఫైనాన్షియల్ రిలేటెడ్ డిమాండ్స్ ఒకటి ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ డిమాండ్స్ ఉన్నాయి, తర్వాత ప్రొఫెషనల్ రిలేటెడ్ డిమాండ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఒక ఉద్యోగి హ్యాపీగా వర్క్ చేయాలంటే ఏముండాలి అంటే ఫస్ట్ ఆయన హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా అంటే ఒక మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు? ఫైనాన్షియల్ సమస్యలు లేకపోతే హ్యాపీగా ఉంటాడు సార్. ఒక ఉద్యోగి సార్ మెయిన్ ఆరోగ్య సమస్యలు ఉండదు, ఫైనాన్షియల్ సమస్యలు ఉండదు సార్. ఫైనాన్షియల్ సమస్యలు ఏంటి సార్ అంటే మనకు జనరల్గా తీసుకుంటుందంటే ఒక ఎంప్లాయీకి, గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రైవేట్ ఎంప్లాయీకి తేడా ఎందుకు గవర్నమెంట్ జాబ్ కోరుకుంటారు మనుషులు? జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఏ రకమైన సెక్యూరిటీ ఉంటుంది అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమి ఉండవు గవర్నమెంట్ జాబ్ వస్తే అని అంటుంది సార్. మేము ఇదే తెలంగాణ ఇక్కడ మనము ధర్నా ఎప్పుడు చేసినామంటే జాబ్ రాకన్నా ముందు ఒక 11 సార్లు ధర్నాకు వచ్చినాం ఇక్కడికి, ఇదే ఇందిరా పార్క్ దగ్గర. పోరాటం చేసి లాస్ట్కు జాబ్ వచ్చింది. ఏమనుకున్నామంటే ఇక జాబ్ వచ్చింది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉంటాం అనుకున్నాం. వచ్చినప్పటి నుంచి ఫైనాన్షియల్ సమస్యలు సార్. ఫస్ట్ ఏంది, మేము జాబ్ రిక్రూట్ అయిన తర్వాత 2018 PRC అమలైంది, ఇప్పుడు 2020 తర్వాత అమలైంది. అట్లా మాకు బెనిఫిట్ జరగలేదు సార్. అది గతం గడిచిపోయింది. తర్వాత 5 years తర్వాత మనకు PRC రావాలి. అది చట్టంలోనే ఉంది. 5 ఏళ్ల తర్వాత ఒకసారి PRC ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ 10 years ఒకసారి ఇస్తుంది. ఇది మేము అడగాలనా సార్? దీన్ని మేము డిమాండ్ చేసి మాకు ఇవ్వాలని కాదు, ఆటోమేటిక్గా నువ్వు పని చేస్తున్నావు కాబట్టి 5 years టర్మ్ కాగానే మేము ఆటోమేటిక్ పెంచాలి. అది కూడా ఒక కమిటీ ఉంటుంది, కమిటీ సిఫారసు చేస్తుంది. వాళ్ళన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. కమిటీని పేరుకు మాత్రం వేస్తారు. ఆ కమిటీకి వీలే చెప్తారు డిలేగా, నిదానంగా మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తారు. కాబట్టి మాకు రావాల్సిన ఏమైందంటే డిలే అవుతుంది. PRC డిలే అయింది సార్. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు అధికారంలోకి రావడానికి ఏం చెప్పినారు, చాలా 420 అంశాలు రాసినారు. చాలా విపక్షాల వాళ్ళు రకరకాలు కూడా మాట్లాడినారు. మేము ఆయన కామెంట్ చేయదలుచుకోలేదు. మేము ఉపాధ్యాయులు మాకు కొద్దిగా విఘ్నత ఉంటుంది కాబట్టి మన 6 గ్యారెంటీలు మాట్లాడితే మాకు రావాల్సిన ఏంటివి, మాకు PRC రావాలి. తర్వాత ఇంకేం రావాలి, DAలు రావాలి. DA అంటే ఏం సార్ అంటే డియర్నెస్ అలవెంట్, కరువు భత్యం అంటారు తెలుగులో. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మార్కెట్లో ధరలు పెరుగుతున్న కొద్దీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి DA ఉంది, అదే రేషియోలో మనకు కూడా DA ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ మీరు చూడండి సార్, ఎప్పుడు కూడా DA పెండింగ్ ఉండదు. యాజ్ కంప్లీషన్ ఆఫ్ 6 months ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ ద DA. జనవరిలో DA ఇస్తారు, జూలైలో DA ఇస్తారు. మరి మనకేమైంది? మన ఎక్కడ పోతుంది మన ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది? సరే ఏమంటే డబ్బులు ఏమంటున్నాడు, నేనేమంటే ఒక ఇంటి యజమాని అంటాడు సార్, పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత తండ్రిది. నీవు ఏం చేస్తావో అది నీ పర్సనల్, అది నువ్వు బాగా చేస్తావని నీకు ఓటేషన్ కదా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు తెలియకుండా నీకు అధికారంలోకి వచ్చినావా? అవన్నీ ఒకసారి ఇంటర్వ్యూ కూడా జరిగింది మీలాగా. అన్నాడు కదా సార్, మీకు లంకి బిందులు ఉంటాయి అనుకుంటే ఖాళీ బిందులు దొరికినాయని చెప్పేసి అంటున్నాడు. అది మీకు అన్ని తెలుసు కదా, మీకు అన్ని తెలుసు. గతంలో కూడా ఒక టీవీ ఇంటర్వ్యూ చేసిండ్రు, 1-2 గంటలు మీలాంటి వాళ్ళు పెద్ద మనుషులు పోయి టీవీ ఇంటర్వ్యూ చేసిండ్రు. సార్ మరి ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ప్లేస్లో నువ్వు అధికారంలోకి వస్తే ఎట్లా సాల్వ్ చేస్తావు అంటే, నేను కేంద్రంతో బాగా కోఆర్డినేషన్ చేస్తా, నేను ప్రాపర్ వేలో నేను అప్రోచ్ అవుతా, నేను సమస్యల్ని సాల్వ్ చేస్తాను. మీరు అన్ని విజన్తో అన్ని ప్లాన్తో వచ్చింది కదా. తర్వాత ఏంటంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇంక్రీజింగ్ నవడేస్. అంటే అవసరం లేనివి, అడగనివి. ఇప్పుడు మేము ఇంతమంది డిమాండ్ చేస్తున్నాము, నీకు ఎవరు డిమాండ్ చేసిండ్రు కొన్ని పథకాలు తీసుకురావడానికి? డిమాండ్ చేయని దానికి నీవు ఎందుకు పోతున్నావు ముందరికి? అవసరం ఉన్న అడిగడానికి అన్నం పెట్టు. ఇప్పుడు కొంతమంది ఖాళీగా బస్సులో తిరుగుతున్నారు సార్, ఎవరు అడిగిన నేను? ఏం అవసరం అది? అధికారంలో అవసరం లేదు. మా టీచర్లు కూడా అంటున్నాం మేము, అవసరం లేదు, తీసేయండి ఇమీడియట్ గా. సరే ఇస్తే ఇచ్చినావు. నేనేమంటే ఒకరిని కొట్టి ఇంకోనికి ఎందుకు ఇస్తావు? మాకు రావాల్సింది ఇవ్వకుండా వేర్లకు ఇస్తావు, అది కాదు.
ఉద్యోగి అంటే సార్ a part of government. Employee is not separate from the government. He is a part of government. When teacher is a backbone to the society. మీకు అందరు తెలుసు. కాబట్టి నువ్వు ఒక టీచర్ క్లాస్లో హ్యాపీగా చెప్పాలంటే ఆయన ఫస్ట్ సంతోషంగా ఉండాలి. సార్ మేము ఒక్కరి మీద ధర్నా చేస్తున్నాం సార్. సమస్యలు అందరికీ ఉన్నాయి, వేరే ఉద్యోగులకు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మెల్లగా వస్తారు స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఉపాధ్యాయులు వచ్చిన రేపు ఇంకోరు వస్తారు. ఇది ఇంత పెద్దగా జరగొద్దు అంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఇవ్వండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వండి, అంతేగా. జూలై 1 ఇవ్వండి, జనవరి 1 ఇవ్వండి. మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాం? మేము ఇంకోటి మాకు స్పెషల్గా ఇది ఇవ్వండి అది ఇవ్వండి అట్లేము. స్పెషల్గా మాకు ఇండ్లు ఇవ్వండి, స్పెషల్గా మాకు కార్లు అవసరం లేదు. మా జీతం మాకు ఇవ్వండి, మా పని మేము చేసుకుంటాం అంతే సార్. ఇంకా తర్వాత ఏంటంటే పెండింగ్ బిల్లులు ఉంటాయి సార్ మావి. నేను నా పర్సనల్ సార్, నేను లాస్ట్ ఇయర్ ఒక 4 times సర్జరీ చేసుకున్నా. నా వ్యక్తిగత అంశం. ఇంతవరకు నేను బిల్లు సబ్మిట్ చేసిన నా అమౌంట్ రావాలని ఇంతవరకు ఒక్క బిల్లు రాలేదు. అట్లా అడిగితే ఏమంటారు వాళ్ళు, కుప్పలుగా పేరుకుపోయిన బిల్లులు అడ. మరి ఇవన్నిటిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులను మీరు కాపాడుకోండి. ఆ ఉద్యోగులే మీ ప్రభుత్వం యొక్క ఇన్కమ్ పెంచే ప్రయత్నం చేస్తారు. సరే, మా స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇన్కమ్ రాకపోవచ్చు, కాకపోతే ఈ రోజు చదివిన విద్యార్థి రేపు పొద్దున్న మన రాష్ట్రానికి ఉపయోగపడతారు కదా. ఉపాధ్యాయులు ఇమ్మీడియట్గా ప్రొడక్షన్ చేస్తలేరు, కానీ గుడ్ సిటిజన్ తయారు చేస్తున్నారు. ఆ సిటిజన్ అనే వాళ్ళు మన రాష్ట్రానికి ఫ్యూచర్లో ఇన్కమ్ సోర్స్ అవుతారు. కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి మిమ్మల్ని వదిలేశారన్నమాట. అదే ఉంది సార్, మరి పరిస్థితి అట్లే కనిపిస్తుంది. కాబట్టి అట్లా కాకుండా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇవన్నీ వాళ్ళు చూసి దీన్ని గమనించిన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని సమస్యలు పరిష్కరించకపోతే ఏమైందంటే స్టెప్ బై స్టెప్ మన ప్రపంచంలో చాలా చరిత్రలు చూస్తాం సార్. ఒక ఉద్యమం అనేది అంటువ్యాధి. ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఎనీవేర్ ఇట్ విల్ స్ప్రెడ్ టు అదర్ ప్లేసెస్. కాబట్టి మీరు ఉద్యమం అనేది అని పెరగకుండా మాట్లాడండి. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోండి. ఏమన్నారు, తొందరగా తెప్పిస్తామన్నారు. మరి తెప్పించుకొని మాట్లాడండి, కూర్చోబెట్టండి. దానికి ఎంత టైం అవుతుంది? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ పరంగా వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రమోషన్స్ లేకుండా మేము పనిచేస్తున్నాం సార్. సరే, ఉదాహరణ తీసుకుంటే ఒక వ్యక్తి జూనియర్ అసిస్టెంట్ గానో క్లర్క్ అటెండర్ గానో జాయిన్ అయిన వ్యక్తి డిఎల్ వరకు పోతాడు. తర్వాత ఒక అటెండర్ గా జాయిన్ అయిన వ్యక్తి రెవెన్యూ శాఖలో డిఓలు అయిపోతారు. తర్వాత ఆయన ఏమవుతాడంటే ఒక గెస్టెడ్ హోదాకి వెళ్ళిపోతాడు, ఆర్డీఓ అవుతాడు. మరి ఒక ఉపాధ్యాయుడు మాత్రము ఎస్జిటిగా జాయిన్ అయినాక 20 ఏళ్ళు 24 ఏళ్ళ తర్వాత వరకు కూడా ఆయనకు రాదు. ఒక స్కూల్ అసిస్టెంట్ గా రిటర్న్ అవుతున్నాడు. కాబట్టి ఇవన్నిటిని పరిష్కరించాలంటే మాకు ఇంకా ఏకీకృత రూల్స్ సర్వీస్ అని ఉన్నాయి సార్. అక్కడ మన కాలేజీలకు రూట్ పంపించాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రమోషన్ ఇస్తే బూస్ట్ అవుతుంది. కాలేజీలో ఉన్నటువంటి స్కూల్లో ఉన్న టీచర్ని ప్రమోషన్ ఇచ్చి హై స్కూల్ కాలేజ్కి వెళ్ళిననుకో, ఈ కింద నుంచి ఏమైందంటే ప్రైమరీ టీచర్లు హై స్కూల్కి వస్తారు, అక్కడ కొత్త పోస్టులు వస్తాయి. కొత్త పోస్టులు రావడం వల్ల ఇంకేమైతుందంటే ఎక్కువ మందికి మనము ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళం ఇస్తాం. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వీటిపైన పరిష్కారం 317 అనేది సార్ చాలా దారుణమైన జీవో సార్. అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన జీవో, ఎవరు ఊహించనిది. రాత్రికి ఏం చేసినంటే మొత్తం అందరినీ చెల్లాచెదురు చేసేసారు ప్రీవియస్ గవర్నమెంట్. సో అది కొంతమందికి లబ్ధి కలిగింది. ఎవరికంటే సీనియర్ మోస్ట్ టీచర్లకు బెనిఫిట్ అయింది, జూనియర్లకు అందరికీ నష్టమే జరిగింది. ఒకటే ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు నా ఫ్యామిలీ వికారాబాద్ జిల్లాలో ఉంటుంది. కొడంగల్ రేవంత్ రెడ్డి సార్ కాన్స్టిట్యున్సీ మాది. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో నా ఊరు ఉంటుంది. కేసీఆర్ ఏం చేసిందంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీ 2 భాగాలు చేసిండు. ఒకటి వికారాబాద్లో వేసిండు, సగం ఏమో ఇక్కడ నారాయణపేట వేసిండు. అట్లా వేసిండు. సరే, మా ఫ్యామిలీ ఏడుంటుందంటే వికారాబాద్ జిల్లాలో ఉంటుంది. నేను డ్యూటీ చేసేది నారాయణపేట జిల్లాలో చేస్తా. నా ఫ్యామిలీ ఉండేది మహబూబ్నగర్లో ఉంటుంది. ఇప్పుడు మా అమ్మకి హెల్త్ బాగాలేదు సార్, మా అమ్మ పెరాలసిస్ పేషెంట్. ఆమెను చూసుకోవాలంటే మేము పిల్లల చదువుల కోసం మేము పాలమూరు వచ్చినాం. ఆమెను ఎవరు చూసుకోవాలి? విచ్ఛిన్నమైంది సార్. కాబట్టి 317 జీవో కూడా చాలా దారుణమైనది. స్థానికత అనేది పుట్టినటువంటి ప్రాంతం కావచ్చు, లేదా చదివినటువంటి చదువు ఏదైనా క్రైటీరియా తీసుకొని ఆ ప్లేట్లో పనిచేసే విధంగా చూడండి. సో అది 317 వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు సార్. సో అది కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తే బాగుంటుంది సార్. మరి గవర్నమెంట్ ఇప్పుడు విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకుంది. సో మరి విద్యాశాఖలో నీ సమస్యలు ఉన్నాయి. మరి నేను విద్యాశాఖలో అనేక రకాలైన మార్పులు తీసుకొస్తానికి ఆ శాఖ నా దగ్గరే పెట్టుకుంటాను అని అంటున్నాడు. శాఖ తన దగ్గర ఉండడం వల్ల నష్టం లాభం అది సెకండరీ సార్. ఎందుకంటే ఒక వ్యక్తి నిర్వహించవచ్చు. మంత్రి పదవిని ఇంకొకరికి ఇస్తే ఆయన పని ఆయన చేసుకుంటాడు కదా, అన్ని దగ్గర పెట్టుకోవడం సార్. ఇప్పుడు అట్లా చేయొచ్చు. ఆయన దగ్గర పెట్టుకున్నా కూడా నేనేమంటే ఆయన నుంచి పక్కకు పోవాలనేది అది ఇంటెన్షన్ ఏం కాదు. ఆయన కూడా చేస్తే చేయని, కాకపోతే ప్రాపర్ అడ్వైస్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక శాఖ నా దగ్గర ఆయన ముఖ్యమంత్రి గారి బాధ్యతలు
నిర్వర్తిస్తున్నారు. మరి విద్యాశాఖను వేరే వాళ్ళకి ఇస్తే ఆ బాధ్యతలు వేరే ఇవ్వచ్చు. హోంశాఖ కూడా ఆయన దగ్గర పెట్టారు. అవునవునవును ఇవ్వాలి సార్, అది వాళ్ళు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం. ఇంకోటి ఏంటంటే విద్యాశాఖ ఒకవేళ సెపరేట్గా ఉంటుందంటే కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళ తగినటువంటి సెక్రటరీస్ ఉంటారు కదా, వాళ్ళ సలహాలు తీసుకొని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే కూడా ముందుకెళ్తుంది. కాబట్టి అది విద్యాశాఖ ఆయన దగ్గర ఉన్నా లేకున్నా మా సమస్యలు అయితే ఉన్నాయి, వాటిపైన పరిష్కార మార్గం కోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్. ఇది మా యొక్క ఒపీనియన్. ప్రభుత్వం దిగిరాక మీ డిఎల్ కానీ మీ పిఆర్సీ కానీ మీ సిపిఎస్ కానీ ఇవన్నీ ఏమి వీటి మీద నిర్ణయం తీసుకోకపోతే ఏం చేస్తారు సార్? అది మేము యాజ్ ఏ నార్మల్ ఎంప్లాయీ సార్, మా ఆర్గనైజేషన్ సార్, మీరు అన్నారు తపస్ అనేది కొత్త ఆర్గనైజేషన్ ఏం కాదు. ఇంతకుముందు ఆపస్ అని ఉండే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘము చాలా ఏండ్ల నుంచి ఉంది. మాకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మాకు ఆర్గనైజేషన్ ఏబిఆర్ఎస్ అని ఉంటుంది. దానికి అనుబంధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇక్కడ ఉంది. కాబట్టి మా యొక్క సంఘం యొక్క రాష్ట్ర శాఖ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.